సాధారణంగానే రజనీకాంత్ సినిమాలకి తమిళతో పాటు టాలీవుడ్ లోను భారీ ఎత్తున అభిమానులుంటారు. ఇక ఆయన సినిమాలో నాగార్జున లాంటి స్టార్ హీరో విలన్ గా నటిస్తే ఇక్కడ అంచనాలు పెరిగిపోవడం సర్వసాధారణమే కదా. అందుకే కూలీ సినిమాపై మొదటి నుంచి కూడా టాలీవుడ్ లోను భారీ అంచనాలున్నాయి. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. సినిమా ఎలా ఉంది? విలన్ గా నాగార్జున మెప్పించాడా? రజనీకాంత్ ఖాతాలో మరో హిట్ పడిందా? తదితర విషయాలను ట్విట్టర్ లో చర్చిస్తూ ఉన్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కూలీ సినిమా పవర్ ప్యాక్డ్ మాస్ ఎంటర్టైనర్ అంటూ ఎక్కువ మంది ప్రశంసిస్తూ ఉన్నారు. రజనీకాంత్ నటన, సినిమా కథ, కథనం బాగున్నాయని ప్రశంసిస్తూ ఉన్నారు. ఈ సినిమాకు రజనీకాంత్ తో పాటు నాగార్జున పాత్ర బాగా సెట్ అయిందని చెప్తూ ఉన్నారు. ఆయన విలనిజం కథకు చాలా బలంగా ఉందని తెలుపుతూ ఉన్నారు. అయితే సెకండ్ హాఫ్ మాత్రం పరమ చెత్తగా ఉందని కమెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత నిద్రపోవడమే అంటూ అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో కూలీ వార్ 2 సమరంలో వార్ 2 బాగుందని ఎక్కువ మంది తెలుపుతూ ఉన్నారు. కూలీ సినిమా కోసం దర్శకుడు లోకేష్ టేకింగ్ అదర్స్ అంటున్నారు. ఇందులో రజనీకాంత్ ను ఆయన సరికొత్తగా చూపారని కమెంట్లు చేస్తూ ఉన్నారు. యాక్షన్ సన్నివేశాలు, ఊహించని ట్విస్ట్లు, అలాగే సినిమాలో ఉత్కంఠను కొనసాగించిన విధానంపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. వాటికి తోడుగా అనిరుద్ మ్యూజిక్ అయితే బాగా కలిసొచ్చిందని తెలుపుతూ ఉన్నారు. అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి జీవం పోసిందని అభిప్రాయపడిన నెటిజన్లు ప్రతి ఎలివేషన్ సీన్ కి అదిరిపోయే రీసౌండ్ ఇచ్చాడని అంటూ ఉన్నారు. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన క్రిస్టోఫర్ కనకరాజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఎప్పటికప్పుడు సినిమా విశేషాలు, కలెక్షన్స్ వివరాలు ఆయన ప్రకటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన రజనీకాంత్ ను అభిమానించేలా ఎక్కువ ట్వీట్లు పెడుతూ ఉంటారు. అయితే తాజాగా ఆయన కూలీ సినిమా గురించి ఇచ్చిన రివ్యూ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. సినిమా యావరేజ్ మాత్రమే అంటూ రివ్యూలో పేర్కొన్నారు. నాగార్జున చాలా స్టైలిష్ గా ఉన్నప్పటికీ కూడా ఆయన పాత్ర సరిగ్గా సెట్ కాలేదని తెలిపారు. రజనీకాంత్ పాత్ర మాత్రమే పర్వాలేదని చెప్పిన ఆయన సినిమాలో ఇంకేమీ లేదన్నారు. అయితే అనిరుద్ మ్యూజిక్ అయితే అద్భుతమని చెప్పుకొచ్చారు. కూలీ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు మాత్రమే పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత కూలీ ట్రాక్ మారిందని అభిప్రాయపడుతున్నారు. అయితే కొన్ని చిన్నపాటి లోపాలు ఉన్నాయని, వాటిని రజనీకాంత్ నటనతో పాటు నాగార్జున, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ కవర్ చేశాయని అంటూ ఉన్నారు. సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ కు మాత్రం ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. కొంతమంది మాత్రం కూలీ సినిమా కథ చాలా బోరింగ్ అంటున్నారు. సినిమా కథనం కొంచెం నెమ్మదిగా సాగుతుందని, దీంతో చాలా ఇబ్బందిగా ఉంటుందని తెలుపుతూ ఉన్నారు.